ట్రైనర్స్ అనేది చాలా మంచి ప్రశ్న. ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్లో నేను పార్ట్నర్ అయ్యుండి కూడా కేవలం యూత్తో కలిసి ఉందామనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్కి వచ్చాను. ట్రైనర్స్ అంటే మీరు ముసలోళ్ళు ఎవరు అసలు లైఫ్లో ఇప్పటికీ ట్రైనర్స్ ముసలోళ్ళు. ముఖ్యంగా చిన్నపిల్లలతో చెప్పేవాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. బెంగళూరు అన్నారు కదా, ఐ నో సో మెనీ స్కూల్స్ అండ్ కాలేజెస్ దేర్. వాగ్దేవి ఇన్స్టిట్యూషన్స్ అండ్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్, వీళ్ళందరూ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఐ టేక్ యువర్ నెంబర్స్ ఫ్రమ్ దెమ్ అండ్ యూ కెన్ గివ్ దెమ్. మీరు రేపటి నుంచి బోర్డు అంత బిజీ అయిపోతారు బెంగళూరు వాళ్ళు. వీ నో సో మెనీ పీపుల్ ఇన్ బెంగళూరు. కమింగ్ బ్యాక్ టు ట్రైనింగ్ అనేది ఒక రిజర్వాయర్ లాగా. మీకు ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ బ్రెయిన్ ఇట్ ఈజ్ ఈజీ టు కమ్యూనికేట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో 2 years ఈజ్ ద వరస్ట్ పీరియడ్. నా జీవితంలో 2 years వరస్ట్ పీరియడ్. సడన్గా పాఠకులు రీడర్స్ దే స్టాప్ రీడింగ్ బుక్స్, నావెల్స్. అప్పటి వరకు నావెల్స్ రాసేవాడిని, ఏం చేయాలో తెలియదు. సిఏ ప్రాక్టీస్ చేయడం బోర్ నాకు. సో ప్లేయింగ్ కార్డ్స్, డ్రింక్స్, గాసిపింగ్, ఈ కంపెనీకి వెళ్ళిపోయాను నేను 2 years. ఫస్ట్ పీరియడ్. దెన్ పట్టాభిరామ్ కేమ్ టు మై రెస్క్యూ. ఇలా ఖాళీగా ఎంతకాలం ఉంటావు నువ్వు, రా నా క్లాస్ చెప్పు, నా సెషన్కి వచ్చి చెప్పున్నా అంటే ఐ వెంట్ టు హిజ్ ఆఫీస్. ఆ ముందు రోజు రాత్రి నిద్రపట్ల. హౌ టు టాక్ అది మనకు తెలియని సబ్జెక్ట్ పూర్తిగా. ఒక 3 hours 4 hours కూర్చొని నోట్స్ రాసుకున్నాను. దెన్ సంహౌ ఐ మేనేజ్డ్ స్లోలీ. దాంట్లో పెప్ అర్థమైంది. తెలుగులో ఒక డైలాగ్ ఉంది, అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలిగొన్న కళాజీవికి పంచపక్ష పరమన్నాలు అని చెప్పి. వన్స్ యూ టేస్ట్ ది క్లాప్స్ ఆఫ్ పీపుల్ యూ స్టార్ట్ లవింగ్ దెమ్. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని. ఈ ట్రైనర్సే కావాల్సిన ముఖ్యమైన 2 అండి. ఫస్ట్ ఈజ్ అప్డేటింగ్ యువర్ నాలెడ్జ్ డే బై డే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, హౌ యూ కమ్యూనికేట్. ఉదాహరణకి గంపా నాగేశ్వరరావు ఇప్పుడు మీకు మంచి గిఫ్ట్ ఇస్తాడు. నాకు మీరు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పాలి. యూ హ్యావ్ ఎ కేక్ అండ్ ఐ విల్ గివ్ యూ ఎ నైఫ్. దాన్ని 3 సార్లు కట్ చేసి 1 2 8 అంతే 8 ముక్కలు అవుతాయి కదా. 3 సార్లు కట్ చేస్తే 8 ముక్కలు అవుతాయి కదా. ఇది 4th class స్టూడెంట్స్కి 5th class స్టూడెంట్స్కి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఎవరన్నా చెప్పండి, మంచి గిఫ్ట్ ఇస్తాం. యా ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఐఎమ్ ఏ టీచర్ సార్. ఐఎమ్ మ్యాథ్స్ టీచర్. షీఈస్ ఒక కేక్ని కనుక మనం పిల్లలకి ఇస్తే ఒక సార్ అన్నారు 8 parts చేయాలని చెప్పన్నారు. అది ఎలా చేయాలని అంటే ఫస్ట్ ఒక లడ్డూని తీసుకుంటారు సార్. నేను ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ బ్లైండ్ పీపుల్ సార్. దే ఆర్ బ్లైండ్ పీపుల్. ఓకే సార్. బ్లైండ్ అంటే సార్ అదే సార్, అలా చెప్పాలి. అది మనం ఎక్స్ప్రెషన్ చెప్పాలి. అడ్డంగా కోసి నిలువుగా కోసి చెప్పండి ఎలాగో. అంతే కదా. 8 pieces అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి ఎలా చేస్తారని అడుగుతున్నాను. వాడు ఐక్యూ చాలా తక్కువ ఉంటుంది కదా 4th class 5th class అంటే. ఉంటుంది ఒక అదే సార్. వాళ్ళు బ్లైండ్ పీపుల్ అంటే లడ్డు అంటే నా ఉద్దేశం బ్లైండ్ అని కాదు, తెలియదు అనేవారు. లడ్డూని చూపించి ఇలా చూపించకుండా నోట్తో చెప్పండి అని. ఓకే సార్ చెప్తారు. అంటే వాళ్ళకి చూపు అయితే ఉంటుంది కదా సార్. చూపు అవుతుంది. ఒక లడ్డూని తీసుకుంటామంటే, లడ్డు అంటే తెలుసు అందరికి, యాక్చువల్గా అందరికి గుండ్రంగా ఉంటుందనే సంగతి అందరికీ తెలుసు. ఎవరైనా పిల్లలు కూడా కొంచెం లావుగా ఉంటే అరే గుండ్రంగా ఉన్న లడ్డూలా ఉన్నారా అంటాం కదా మనము. లడ్డూని తీసుకుంటాము. ఒక లడ్డూని హాఫ్ చేసుకోండి అమ్మా అని చెప్తాను. హాఫ్ చేయండి ఫస్ట్ అని చెప్తాను. హాఫ్ చేసి అంటే హాఫ్ అనగానే ఎమ్మడికి తెలుస్తుంది 1/2 అని చెప్పేసి 1/2 అంటే నేను ఫస్ట్ క్లాస్లోనే చెప్తాను వాళ్ళకి. 1 ఒక లడ్డూని /2 అంటే 2 parts చేయండి అని చెప్తాను. దాన్ని మళ్ళీ ఇంకొక హాఫ్ని మళ్ళీ ఇంకొక దాన్ని మళ్ళీ సగం చేయండి అని చెప్తాను. తర్వాత మళ్ళీ ఇంకా దాన్ని తీసుకొని మళ్ళీ హాఫ్ మీకు ఇచ్చిన దాన్ని హాఫ్ షేర్ చేయండి అని చెప్తాను సార్. ఫస్ట్ is 2 parts now and another is 4 parts and next is
థర్డ్ టైం సార్. ఆమె బాగానే ట్రై చేసింది, కొంచెం కన్ఫ్యూజ్ అయింది. సాధారణంగా చెప్పడం చాలా కష్టం అండి. నిలువుగా ఇలా పోయింది, ఇలా పోయింది, ఇలా పోయింది, విజువల్లీ ఇంపేర్డ్ అని చెప్పిన. దీనికి చాలా ఈజీ ప్రశ్న ఏంటంటే, ఒక కేక్ని 2 ముక్కలు చేయండి. ఫస్ట్ కట్ ఒకదాని మీద ఒకటి పెట్టండి, మళ్ళీ నిలువుగా కోయండి, 4 ముక్కలు అవుతాయి. 4 ముక్కల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి మళ్ళీ నిలువుగా కోయండి. 3 cuts 8 pieces. అర్థమైంది కదా? ఇంత ఈజీగా ఉండాలండి కమ్యూనికేషన్ ఫస్ట్ ట్రైనర్కి. సెకండ్ పాయింట్ రాసుకోండి, హితం అండ్ ప్రియం. హితం అండ్ ప్రియం. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఈజీ కమ్యూనికేషన్. ఐ విల్ టేక్ యూ 20 minutes, దట్ ఈస్ 5 minutes to 5 వరకు చెప్తాను. ఫస్ట్ ఈజ్ ఈజీ కమ్యూనికేషన్. సెకండ్ ఈజ్ హితం అండ్ ప్రియం. హితం అండ్ ప్రియం మీన్స్, హితం మీన్స్ మంచి, గుడ్. ప్రియం మీన్స్ లవబుల్. మీరు బిజినెస్ స్కూల్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ బిజినెస్ స్కూల్కి చెప్పారనుకోండి, యూ షుడ్ గో ఫర్ మోర్ హితం. హితం మీన్స్ మోర్ కాన్సన్ట్రేటెడ్, మోర్ కాంక్రీట్, మోర్ ఇన్ డెప్త్. దట్ ఈస్ కాల్డ్ హితం. Priyam means jovial, smiling. That percentage of hitam and priyam is the success of the orator. You understand? మంచి జోవియల్ మూడ్లో ఒక పెళ్లి మీటింగ్లో మాట్లాడాలి. వాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్నారు. అప్పుడు ఎక్కువ హితం చెప్పకూడదు. మీరు అందరూ సెకండ్ సెటప్ పెట్టకూడదు, అంటే హితం చెప్పకూడదు. యూ షుడ్ గో ఫర్ మోర్ ప్రియం. హితం మీన్స్ వెన్ యూ గో ఫర్ వెరీ హైలీ బిజినెస్ పీపుల్, వాళ్ళు టాలెంటెడ్ బిజినెస్ స్కూల్స్లో వాటిలో చెప్పినప్పుడు ఎక్కువ ప్రియం చెప్పారనుకోండి, నిన్నెందుకురా పిలవటం, ఏ బ్రహ్మానందాన్ని పిలిస్తే ఇంకా ఎంటర్టైన్ చేసేవారు కదా అంటాడు. అలా కాకుండా ఇలాంటి మీటింగ్స్లో మంచి వెళ్ళిపోయే మూడ్లో అంత సరదాగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రియం చెప్పాలి, నవ్వించడం ఎక్కువ. సో ఆ పర్సంటేజ్ ఈజ్ ది సక్సెస్ ఆఫ్ ది ఆరేటర్. థర్డ్ పాయింట్ ఈజ్, వీళ్ళు చెప్పే ఉంటారు ఆల్రెడీ, యువర్ బాడీ లాంగ్వేజ్, హౌ యూ స్టాండ్, యువర్ అటైర్, హౌ యూ డ్రెస్. ఎప్పుడన్నా సరే ఆడపిల్లలు ఎక్కువ నెక్లెస్లో అవి వేసుకోకూడదు. ఎందుకంటే ఉమెన్ ఆడియన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు మీ నెక్లెస్ని చూస్తారు తప్ప మీరు చెప్పేది ఏమి వినరు. మంచి డ్రెస్లు గిస్లు వేసుకోకూడదు. యూ షుడ్ బి వెరీ సింపుల్ బట్ డిగ్నిఫైడ్గా వేసుకోవాలి. అటైర్ అండ్ బాడీ లాంగ్వేజ్, ఇలా ఎప్పుడు ఇలా మాట్లాడకూడదు. నేను మాట్లాడచ్చు బికాజ్ ఐఎమ్ ఏజ్డ్, మీరు మాట్లాడకూడదు, మీరు స్మార్ట్గా ఇట్లా మాట్లాడాలి. అండ్ హౌ యూ పుట్ యువర్ హ్యాండ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. Next thing is voice modulation. According to one survey, your content is only 36%. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది 36% ఉంటుంది. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అనేది 58% ఉంటుంది. ఎలా మాట్లాడుతున్నావు, ఒక రెవల్యూషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు రెవల్యూషన్గా మాట్లాడాలి. ఒక శబరి, భక్త శబరి గురించి మాట్లాడేటప్పుడు ఆర్ద్రత, ప్రేమ, కరుణ, సింపుల్గా మాట్లాడాలి. ఎంతసేపు తర్వాత ఒక జోక్ వేయాలి. యూ కెనాట్ గో ఆన్ గివింగ్ సీరియస్ లెక్చర్. ఆ జోక్ కూడా లిమిట్స్లో ఉండాలి. వాయిస్ మాడ్యులేషన్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్. ఈ దూరదర్శన్ యాంకర్స్ ఉంటారు కదా, న్యూస్ రీడర్స్, వాళ్ళకి అసలు ఎక్స్ప్రెషన్ ఉండదు. వాళ్ళకి అప్పుడప్పుడు దూరదర్శన్ యాంకర్స్ని పిలిపించి మాతో మాట్లాడిస్తూ ఉంటారు. మేము చెప్తాం, న్యూస్ చదివేటప్పుడు కొంచెం నవ్వుతూ చెప్పమ్మా, ఎందుకు అట్లా డల్గా ఉంటామని చెప్పేసి వాళ్ళు మర్చిపోతారు. 3 days బ్యాక్ న్యూస్ చెప్పాలనుకోండి, భారతదేశం బంగ్లాదేశ్పై 71 పరుగుల తేడాతో నెగ్గింది అంటుంది. నెగ్గింది ఎవరు? భారతదేశం నెగ్గింది. నవ్వుతూ చెప్పాలి కదా, మర్చిపోయింది. అప్పుడు గుర్తొస్తుంది, మక్కా మసీద్ బ్లాస్ట్లో 70 మంది దుర్మరణం. ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు సీరియస్గా చెప్పాలి, ఆ బాడీ లాంగ్వేజ్ ఒకటి క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్, ఎంత అలవాటైన ఉపన్యాసం అయినా, ఎంత అలవాటు అయిన సబ్జెక్ట్ అయినా సరే, ప్రిపేర్ ప్రీవియస్ నైట్. ప్రిపేర్ ప్రీవియస్ నైట్. ఇది నెక్స్ట్ పాయింట్ అండి.
ఏమీ ప్రిపరేషన్ లేకుండా నేను ఇప్పుడు వచ్చి చూడండి ఎంత కంగారు పడుతున్నాను. సబ్జెక్ట్ ఎక్కడెక్కడో గుర్తుంచుకోవాల్సి వస్తుంది. అలా ఉండకూడదు. ప్రిపేర్ ప్రీవియస్ డేట్. చాలామంది అంటారు నీకు అనుభవం వచ్చే కొద్దీ టెన్షన్ పోతుందని. ప్రతి మనిషికి కొంత ఎంతో టెన్షన్ ఉంటుంది. స్టేజ్ ఎక్కిన తర్వాత పోతుంది. అది ముందు కొద్దిగా ఉండాలి టెన్షన్. అసలు టెన్షన్ లేకపోతే కేర్లెస్నెస్ వచ్చేస్తుంది. అన్నిటికన్నా ఇంకా ముఖ్యంగా నెక్స్ట్ పాయింట్ ఏంటి, టైం సెన్స్. ఎంతసేపు నీకు టైం ఇచ్చారు మాట్లాడటానికి, కరెక్ట్గా టైం అయ్యేసరికి థ్యాంక్ యూ అని కూర్చోగలిగి ఉండాలి. టైం సెన్స్ చాలా ముఖ్యం. నార్మల్లీ దీస్ ఆరేటర్స్ డూ 4 mistakes. ఫస్ట్ మిస్టేక్ ఈజ్, రాసుకోండి మిస్టేక్స్. ఫస్ట్ మిస్టేక్ ఈజ్ ఫంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్. ఫంబ్లింగ్ అంటే మాట తడబాటు. ఫంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్ ఉండకూడదండి స్పీచ్లో. యూ షుడ్ నాట్ ఫంబుల్. ఉదాహరణకి అర్ధరాత్రి నీ గదిలో ఒక పిల్లి వచ్చింది, దాని బరువు ఎలా చూస్తావు అని అడిగాడు ఒక ఇంటర్వ్యూలో. ఫంబ్లింగ్ అంటే చెప్తున్నాను. పిల్లి వచ్చింది, దాని బరువు ఎలా చూస్తావు, నీ దగ్గర మిషన్ ఉంది, బరువు తీసే మిషన్. అంటాడు మనం పిల్లిని పట్టుకుంటామండి, వెయిట్ మిషన్ మీద నిలబడతాం, మొత్తం బరువు వస్తుంది కదా, తర్వాత పిల్లిని వదిలేసి మన బరువు చూసుకుంటాం, అందులోంచి ఇది తీసేస్తే. చెప్పడానికి బాగానే ఉంది వినటానికి, కానీ మనం అంటే ఎవరెవరు? మనం అంటే ఎవరెవరు? నేను కాదు, మనం అంటే మనం. అంటే ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగిన వాడు నువ్వు. వాడు నీ ఇంట్లో ఎందుకుంటాడు? నేను అనాలి, అయ్యి అనాలి. వాడు ఉయ్ అంటున్నాడు, మనం అంటున్నాడు. తెలుగులో ఎక్కువ మనం అంటాం. అలా ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఫంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్. నెక్స్ట్ జంబ్లింగ్ ఆఫ్ థాట్స్. ఎప్పుడన్నా సరే మాట్లాడేటప్పుడు ఫస్ట్ సెంటెన్స్ తర్వాత సెకండ్ సెంటెన్స్ చెప్పాలి. చాలామంది ఏది గుర్తొస్తే చెప్తారు. అలా చెప్పకూడదు. ఒక ఫ్లో ఉండాలి. ఉదాహరణకి రామాయణం చెప్తున్నాడు వాడు స్టోరీ. రాముడాసురుడు సీతను ఎత్తుకుపోయినాడు. రాముడికి సీత భార్య. ఆంజనేయ స్వామి హెల్ప్ చేసినాడు రాముడికి. రాముడు అడవికి ఎందుకు వెళ్ళినాడంటే దశరథ మహారాజు కోరిక. వీడు ఏం చెప్తున్నాడు అసలు? ఫస్ట్ సెంటెన్స్ ఫోర్త్ సెంటెన్స్ ఫస్ట్ చెప్పినాడు, సెకండ్ సెంటెన్స్ తర్వాత చెప్పినాడు, థర్డ్ సెంటెన్స్ మళ్ళీ ముందు చెప్పాడు. పిచ్చి పిచ్చిగా ఏది గుర్తొస్తే చెప్తున్నాడు. ఇట్ షుడ్ బి ఇన్ ఏ ఫ్లో. నెక్స్ట్ పాయింట్ ఈజ్ మిస్సింగ్ లింక్స్. డోంట్ మిస్ లింక్స్. మీరు మాట్లాడేటప్పుడు ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళకూడదు. ఏది గుర్తొస్తే చెప్పకూడదు. చాలా టాప్ ఇంటెలిజెంట్ పీపుల్తో వచ్చిన డిఫెక్ట్ ఇది. ఏదో మాట్లాడుతూ దేంట్లోకి వెళ్ళిపోతారు. రామాయణం మాట్లాడుతూ సడన్గా వాల్మీకి వెళ్ళిపోతాడు. వాల్మీకి తర్వాత భాగవతంకి వెళ్తాడు. పోతన వాడికి ఏదో గుర్తు వస్తుంది. బాల రసాలసాల నవపల్లవ ఒక పద్యం చెప్పాడు. ఇప్పుడు చెప్పాల్సింది రామాయణం, ఎక్కడికో వెళ్ళిపోతాడు. మిస్సింగ్ లింక్స్ ఉండకూడదు, కన్ఫ్యూజన్ ఉండకూడదు. రాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు, అతని భార్య సీత అడవికి వెళ్ళారు అన్నాడు. వినటానికి బాగానే ఉంది. వీడు ఏం చెప్తున్నాడు? సీత ఎవరి భార్య? వీడేం చెప్తున్నాడు? రాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు, అతని భార్య సీత అంటున్నాడు. అది మిస్సింగ్ లింక్స్. నెక్స్ట్ ఈజ్ యూ షుడ్ ఎండ్ ది స్పీచ్ విత్ ఏ కంక్లూజన్. కామాతో ఎప్పుడు స్పీచ్ ఆఫ్ చేయకూడదు. చాలామంది చేసే తప్పు, ముఖ్యంగా పొలిటీషియన్స్ చేసే తప్పు ఏంటంటే, కాబట్టి మిత్రులారా అది నేను చెప్పదలుచుకున్నది, అదే చెప్తాడు అది నేను చెప్పదలుచు. అందరూ రెడీ అవుతారు. అప్పుడు మళ్ళీ కాబట్టి ఈరోజు సోనియా గాంధీ అంటాడు. మళ్ళీ నువ్వు ఇలా ఎప్పుడు చెప్పడం కొట్టాలి మేము? ఎండ్ అయిపోయిందా, ఇంకా చేస్తున్నావు నువ్వు? సో ఇట్ షుడ్ గో టు గ్రాఫ్, కమ్ డౌన్ అండ్ ఎండ్ ఇన్ ఏ ప్యాసివ్ వాయిస్. అది కూడా కరెక్ట్గా ఆ టైంలోనే చెప్పాలి. అండ్ ఫైనలీ లాస్ట్ పాయింట్ ఈజ్ ఎక్స్టెంపోర్గా ఇవ్వద్దు స్పీచెస్. ఐదర్ హోల్డ్ ఏ పేపర్ ఆర్ హోల్డ్ ఏ ఇది అంటారు కదండి, పీడిఎఫ్. ఐ ప్రిఫర్ ఆల్వేస్ పేపర్స్. దీస్ పీపుల్ ఆల్వేస్ ప్రిఫర్ పీడిఎఫ్. నా ఉద్దేశం ఏంటంటే పేపర్ ఇస్తే కనీసం ఇంటికి వెళ్ళి ఒకడన్నా చూసుకుంటాడేమో అని. కానీ పీడిఎఫ్ అయితే ఈజీ, కొన్ని ఇంత మ్యాటర్ రాసుకోవచ్చు దాంట్లో. పేపర్ అంటే 10 సెంటెన్స్లో ఉంటాయి. ఒక్కొక్క సెంటెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు. వాట్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్, హోల్డ్ ఎ పేపర్, కంక్లూడ్ ఇట్, అండ్ దెన్ ఆల్వేస్ ఎండ్ ది థింగ్ విత్ ఎ పాజిటివ్ నోట్. అండ్ ఫైనల్లీ యాడ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ టు ద స్పీచ్. యాడ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ టు, అది బాగుంటుంది. నేను చిరంజీవికి ఆయన కలుసున్నప్పుడు అనగానే యూ హ్యావ్ అన్ అటెన్షన్. ఏం చెప్తాడు ఆ తర్వాత?
ఇంకా స్పైసీగా ఉండాలంటే నేను ఐశ్వర్యరాయ్ మొన్న ఒక లాడ్జిలో అనగానే ఏంట్రా ఇది, ఐశ్వర్యరాయ్ అంటే ఎవరో కాదు, నా వైఫ్ని నేను ఐశ్వర్యరాయ్ అని పిలుస్తాను అని నవ్వుతారు. అప్పుడు కంక్లూడ్ చేసే స్పీచ్ చప్పట్లు గట్టి కొడతారు. సరిపోయిందా? మరేం మీరు అడగటం లేదు? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఏమన్నా